తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అవమానాలు లేదా మనం ఏదైతే ఏ ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నామో అందులో జరిగిన నష్టాన్ని వివరిస్తూ పోరాటం చేసిండు అనేది మా ఉద్దేశం. అందుకోసం ఆయనను ఖచ్చితంగా గెలిపించాలి అనేది మన ఉద్దేశం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటాడా? మొత్తానికి గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ మొత్తానికి నమ్ముతున్నారా తీన్మార్ మల్లనని? ఖచ్చితంగా అందరూ నమ్మాలని ఉండదండి. ఏ పార్టీలో ఎవరు అందరూ నమ్మాలని 100% ఉండదండి. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఒకటే సైడ్ వస్తుందంటే ఏ పోటీ ఉండదు ఇక. కాబట్టి అట్లా పూర్తిగా నమ్ముతున్నారా నమ్ముతారు, ఎక్కువ శాతం 80% ఖచ్చితంగా నమ్ముతున్నారు. అది మా ఉద్దేశం. తీన్మార్ మల్లన ఒకవేళ ఎమ్మెల్సీగా వస్తే మళ్ళీ బీజేపీకి పోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నది అన్నట్టుగా మనకు వార్త అనిపిస్తా ఉన్నది. దీనికి ఏ విధంగా చూస్తారు? ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది. బీజేపీ కూడా నేషనల్ పార్టీ. జాతీయ పార్టీ. ఒక జాతీయ పార్టీ నుంచి ఇంకో జాతీయ పార్టీకి ఆయన వచ్చిండు. ఎన్నో రకాల అందులో సమస్యలు, అక్కడున్న సమస్యలని ఇక్కడున్న సమస్యలు కానీ ఆయన దాన్ని